ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజగౌడ్ అన్నారు. సోమవారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి చికిత్స కంటే నివారణ మేలని దేశంలో 140 కోట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగానే జిల్లాలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం మెడికల్ కాలేజీలో ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీల్ కుమార్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంజి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. హెచ్చరిక లేని జీవితం వద్దు, దాంపత్యంలో దాపరికం వద్దు, దాపరికం వద్దు, అంటువ్యాధి కాదు, సంకల్పం ముందు హెచ్ఐవి ఓడిపోతుంది, సంకల్పం ముందు కలుపుదాం, చేపిద్దాం, నిశ్శబ్దాన్ని చేరిద్దాం, హెచ్ఐవి గురించి చర్చిద్దాం, నిశ్శబ్దాన్ని చేరిద్దాం, ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనిపై ఒక మంచి పాట మా మిత్రుడు ప్రవీణ్ గారు వినిపిస్తారు. పనులు చేయవద్దని వారు తెలియజెప్పడం జరిగింది. ఎయిడ్స్ తెలియజేసుకుంటూ ఒక పాట. క్షణకాలం క్షణిక సుఖం కోసం కానీవు మత్తెక్కించే మకరందాలను వెదజల్లే పువ్వు, మత్తెక్కించే మకరందాలను వెదజల్లే పువ్వు, మత్తెక్కించే మకరందాల వెదజల్లే పువ్వు, మద్దంటే ముద్దాడబోకురా మొగిలి పొదల నీవు, మత్తెక్కించే మకరందాలను వెదజల్లే పువ్వు, మత్తెక్కించే మకరందాల వెదజల్లే పువ్వు, మత్తెక్కించే మకరందాలను వెదజల్లే పువ్వు, మొగిలి పొదల మాటున ఒదిగి ఉంది సోదరా, 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 కాలేస్తే కాటేస్తే హెచ్ఐవి నాగురా, హెచ్ఐవి నాగురా, వద్దంటే ముద్దాడబోకురా మొగిలి పొదల నీవు, మత్తెక్కించే మకరందాల వెదజల్లే పువ్వు, మత్తెక్కించే మకరందాల వెదజల్లే పువ్వు. అందుకే క్షణకాల ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క ర్యాలీని అడిషనల్ కలెక్టర్ గారు జెండా ప్రారంభించారు. ముఖ్యంగా మనం దాదాపు 88 నుండి కూడా ఈ యొక్క ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకసారి బాడీలో ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా పోదు, దాన్ని నివారించే మార్గం లేదు కనుక ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 2030 వరకు ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాలనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. మనందరం తలుచుకుంటే దాన్ని సాధించగలుగుతాము. ఎవరికైతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందో వారి నుండి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క వ్యాధి వ్యాప్తిని మనం నిరోధించగలుగుతాము. దానికి చాలా సింపుల్ అండి. ఎవరైతే ముఖ్యంగా మనందరం కూడా మన యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోవాలి. దాని కొరకు మా యొక్క ప్రతి సబ్ సెంటర్లో, పిఎస్సిలో, సిఎస్సిలో, డిస్ట్రిక్ట్ అన్నిట్లలో కూడా యొక్క టెస్ట్ చేస్తున్నారు. ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ నిర్ధారణ అయితే భయపడాల్సిన అవసరం లేదు.
దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి ఎలా ఉంటే మన లైఫ్ బాగుంటుందో అవన్నీ కూడా మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి HIV పాజిటివ్ వచ్చినంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు. దయచేసి గమనించండి. మనం ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అవలంబిస్తే మిగతా వాళ్ళలాగా నార్మల్గా బతకొచ్చు. ART మందులు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. గవర్నమెంట్ ఉచితంగా ఇస్తున్నది. మనకు జగిత్యాల్లో ఒక ART సెంటర్ ఉంది. అదేవిధంగా లింక్ ART సెంటర్ అని మనకు మెట్పల్లి మరియు కోరుట్లలో కూడా ఉన్నాయి. మిగతా అన్ని ఫెసిలిటీస్లో కూడా ఫెసిలిటీ బేస్డ్ ICTC సెంటర్స్ పనిచేస్తున్నాయి. మీ కొరకు సేవలు అందించడానికి అందరూ అవైలబుల్ ఉన్నారు. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీ యొక్క HIV స్టేటస్ తెలుసుకోండి. HIV పాజిటివ్ వస్తే మాత్రం దానికి సంబంధించిన జాగ్రత్తలు, మందులు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక జీవితం నార్మల్గానే మనం బతకొచ్చు. మీ HIV ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి ఒక విజ్ఞప్తి అండి. దయచేసి మీ ద్వారా ఇంకొకరికి ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలా అయితే మీ వ్యాధిని అరికట్టగలుగుతాము. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన కల్పించడము, ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడం. దానికి మీరందరి సహాయం నాకు అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు మనకి మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ ఎయిడ్స్ నియంత్రణ కోసం నిర్వహిస్తున్నటువంటి ర్యాలీకి వచ్చేసినటువంటి మెడికల్ సిబ్బంది, DMHO గారు, అదేవిధంగా డాక్టర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు నర్సింగ్ విద్యార్థులు, తర్వాత నర్సెస్ అందరికీ కూడా శుభోదయం. సో మనకి దాదాపు 1986 నుంచి ఈ ఎయిడ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు కూడా ట్రీట్మెంట్ లేకుండా ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి నాటి క్రమము ప్రజల్లో, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన జిల్లాలో కూడా ఈ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించుకుంటున్నాము. సో ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు నేను ఇచ్చేటువంటి విజ్ఞప్తి, అదేవిధంగా సలహా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎయిడ్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ కుటుంబాలను, అదేవిధంగా సొసైటీని, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా, మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.